అనగనగా ఒక రాలి ఆకు. నేనిప్పుడు రాలి ఆకుని, కానీ ఒకప్పుడు పచ్చగా చిగురించే ఆకుని. కానీ ఎప్పుడు రాలిపోతానో అన్న భయమే ఉండేది. అలానే జీవించేశా. పచ్చగా చిగురించే ఆకులాగా ఎప్పుడూ బతకలేదు. ఆ చెట్టునవుతే బాగుండు కదా, ఎక్కువ కాలం బతుకుతుండే. కానీ నా జీవితం నేను చూసుకోలేదు. ఎప్పుడూ ఎవరికి నీడనివ్వలేదు. దాక్కునేదాన్ని, ఎక్కడ ఎండలో త్వరగా ఎండిపోతానేమో అని. ఎప్పుడు గాలితో డ్యాన్స్ చేయలేదు, ఎక్కడ గాలికి రాలిపోతానేమో అని. ఎప్పుడు వర్షంలో కూడా తడవలేదు, ఎక్కడ వర్షపు చినుకులు నన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాయేమో అని. కానీ నా చుట్టూ ఉన్న ఆకులు స్వేచ్ఛగా, ఆనందంగా, పచ్చగా పులకరించేవి. నేను మాత్రం దుమ్ముతో, దుఃఖంతో, భయంతో, బాధతో పచ్చగా ఉన్నా ఎండిపోయాను. జీవితం లేదు. I didn't live like a leaf. Actually, I didn't allow myself to experience. At this moment, ఇప్పుడు పడిపోతున్నప్పుడు నాకేది గుర్తులేదు, నా భయం తప్ప. అన్నిటికీ దూరంగా ఉన్నా, బతకలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేనిప్పుడు రాలిన ఆకుని, భూమి మీద ఉన్నాను, నేలను తాకుతున్నాను. I want to share my words to everyone. I want to share the messages. Now I'm flying across regions, places to let everyone know that live your life. Now I'm not scared of that I'll get crushed. నాకు ఇప్పుడు అసలు భయం లేదు, నేను నలిగిపోతాను అని. నేను ఇప్పుడు బతుకుతున్నాను స్వేచ్ఛగా, ఆనందంగా. ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. వాట్ ఎవర్ హ్యాపన్స్, ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. జీవితాన్ని జీవించడం ఒక వరం. లివ్ హ్యాపీలీ. ఇది నా కథ. ఓ చిగురించే ఆకు నుంచి ఇప్పుడు రాలి ఆకు.